జీవపు మాట అది నేను జీవింపజేస్తుంది. ఎండిపోయిన ఎముకలకు జీవం ఇస్తుంది. సమాధిలో అనేక ఆ శవాన్ని లేపగలదు. చనిపోయిన జీవితాన్ని లేపగలదు. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, ఆయన మాట యందు విశ్వాసం, ఆ నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెలుగుతావో అప్పుడు దేవుడు జీవింపజేస్తాడు. హల్లెలూయా. నా వచనం, నా మాట అంత పవర్ఫుల్ అంటాడు దేవుడు, అంత పవర్ఫుల్ అంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆ మాట వింటావు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట దేవుడు రాయించవచ్చు, ఎంత చక్కటి మాట. ఆకాశం నుంచి వర్షం వస్తుందంట, వర్షం భూమిని తడుపుతుందంట, భూమిలో విత్తనాన్ని మొలిపిస్తుందంట, మొలిపించిన విత్తనము నీవు నేను తిని ఆహారంగా ఇస్తుందంట. హల్లెలూయా. అలాంటి వాక్యం అంటే నీ జీవితంలో దేవుడు బయలుపరచాడు. ఆ వాక్యము నీ లోనికి, నీ హృదయంలోనికి, నీ మనసులోనికి వస్తుందంట. అప్పుడు నువ్వు ఫలింపజేస్తుంది, ఉజ్జీవం వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తుతి యాగం నీలో బయలుదేరుతుంది, ఆరాధన నీలోంచి బయలుదేరుతుంది, ఉత్సాహం నీలో బయలుదేరుతుంది, పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు గనుక దేవుడు